మహిళా పారిశ్రామికవేత్తల ఆలోచనలకు రూరల్ ఇన్క్యుబేషన్ స్కిల్లింగ్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సెంటర్ ద్వారా కార్యరూపం ఇస్తున్నామని జిల్లాలో 5,000 మంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా తయారు చేసి ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త సంకల్పాన్ని నెరవేర్చేందుకు కృషి చేస్తున్నామని జిల్లా కలెక్టర్ జి లక్ష్మీష అన్నారు. ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త సంకల్పాన్ని నెరవేర్చేందుకు రాష్ట్రంలో తొలిసారిగా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నీతి ఆయోగ్ ద్వారా ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లి జిల్లా పరిషత్ ఆవరణలో ఏర్పాటు చేసిన రూరల్ ఇన్క్యుబేషన్ స్కిల్లింగ్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సెంటర్ను జిల్లా కలెక్టర్ లక్ష్మీష పరిశీలించి మహిళా పారిశ్రామికవేత్తలతో ముఖాముఖి నిర్వహించారు. అనంతరం మీడియా ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పారిశ్రామిక రంగాన్ని ప్రగతి పదంలో పయనింపజేసేందుకు పెద్ద ఎత్తున పెట్టుబడులను, వ్యవస్థాపకతను, ఉపాధిని, ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు గౌరవ ముఖ్యమంత్రి ఆలోచనలను ఆచరణలో పెట్టేందుకు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఒక కుటుంబం పారిశ్రామికవేత్త సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నామన్నారు. రైస్ సెంటర్ రూరల్ ఇన్క్యుబేషన్ స్కిల్లింగ్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సెంటర్ గుంటుపల్లి ఇబ్రహీంపట్నంలో స్టార్ట్ చేయడం జరిగింది. ఇది గత జూలై నుంచే మనము కార్యరూపానికి తీసుకొచ్చాము. మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇది ఎక్కడైతే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ విమెన్ ఏదైతే ఎంటర్‌ప్రెన్యూర్స్గా పనిచేస్తున్నారో, లేదా ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వాలనుకుంటున్నారో, లేదా ఒక ఐడియా ఉంది నేను దీన్ని ఎలాగ కార్యరూపకు తీసుకురావాలనో, లేదా నేను ఒక యాక్టివిటీ చేస్తున్నాను కానీ దీన్ని ఎలా మార్కెట్ లింకప్ చేయాలి, దీన్ని ఎలాగ ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి అనే దాని గురించి ఎవరికైతే తప్పన ఉంటుందో అటువంటి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి వాళ్ళు మంచి పారిశ్రామికవేత్త ఎదగడానికి చేయడానికి కావాల్సిన అన్ని అవకాశాలని, ఆ సదుపాయాలని ఈ రైస్ సెంటర్లో తీసుకురావడం జరుగుతుంది. ఇది ముఖ్యంగా వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్‌ప్రెన్యూర్ కాన్సెప్ట్ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణాంధ్ర విజన్లో భాగంగా మనకు లక్ష్యాలను ఇచ్చిందో అది అచీవ్ చేయడానికి, అలాగే లఖ్పతి దీదీస్ని కూడా తయారు చేయడానికి ఏదో వికసిత్ భారత్లో కాన్సెప్ట్ ఉందో ఈ రెండిట్లో భాగంగా ఈ కార్యక్రమం చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ముఖ్యంగా వాళ్ళకి ఏ ప్రకారంగా హెల్ప్ చేయగలుగుతామంటే, కొంతమందికి ఐడియా ఉంది, అమలు చేయడానికి అవకాశం కావాలి. కొంతమంది అమలు చేస్తున్నారు కానీ మార్కెట్ లింకేజ్ లేదు. కొంతమందికి చేస్తున్నారు చిన్న లెవెల్కి కానీ వాళ్ళకు లోన్ కావాలి. సో కొంతమంది బాగా చేస్తూనే ఉన్నారు కానీ డెవలప్మెంట్ అంటే వృద్ధి ఆ ప్రోగ్రెస్ అంతా అనుకున్నంత లేదు. సో ఇటువంటి డౌట్ ఉన్న వాళ్ళకి, ఇటువంటి అవకాశాలు కావాల్సిన వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడానికి రతన్ టాటా ఇన్నోవేషన్ స్పోక్ ఏదైతే ఉందో వాళ్ళతో మనము ఎంఓయూ చేసుకున్నాము. వాళ్ళు ఒక ఐడియాని ఏ ప్రకారంగా మనం ఆర్టికులేట్ చేయాలి, ఒక ఐడియాని ఏ ప్రకారంగా మార్కెటింగ్ లింక్ చేయాలి, అలాగే ఎలాగ దీన్ని పబ్లిసిటీ చేయాలి, అలాగే మార్కెటింగ్ చేసుకోవాలనేది గైడెన్స్ ఇస్తారు. అట్లాగే ఎలీప్ మీకు అందరికీ తెలుసు, అసోసియేషన్ ఆఫ్ లేడీ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో వాళ్ళ ద్వారా కూడా మనం ఇక్కడ ఎంఓయూ చేసుకున్నాము. వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ వచ్చిన మహిళలకి, ఇక్కడ ఉన్న మహిళలకి వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి, వాళ్ళ అవకాశాలు బట్టి, వాళ్ళకు ఉన్న ఆసక్తిని బట్టి వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేయడము, వాళ్ళకి గైడ్ చేయడము, స్కిల్లింగ్ ట్రైనింగ్ చేయడము, అట్లాగే వాళ్ళకి మార్కెట్ లింకింగ్ చేయడంలో ఉపయోగపడుతుంది. ఇదే కాకుండా మనకైతే వికాస ఉందో ఈ ప్లేస్మెంట్ సెల్ ఏదైతే ఉందో దీని ద్వారా ఇక్కడ జాబ్ మేళాస్ అయితే మనం పెడుతున్నాము జిల్లా వ్యాప్తంగా, అదే ప్రకారంగా రైస్ సెంటర్లో కూడా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ విమెన్ లేదా వాళ్ళ పిల్లలకి ఎక్కడైనా జాబ్స్ కావాలి, లేదా వాళ్ళకి ఒక ట్రైనింగ్ కావాలి, స్కిల్ డెవలప్మెంట్ కావాలి అంటే ఈ వికాస ద్వారా, అలాగే ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా వాళ్ళకి స్కిల్లింగ్ ఇవ్వడానికి, అలాగే వాళ్ళకి ఈ ప్లేస్మెంట్ ఇవ్వడానికి కూడా ఈ రైస్ సెంటర్ ఉపయోగపడుతుంది. ఇదే కాకుండా ఏదో ఇగ్నైట్ పెట్టుకున్నాం మనం, ఇన్ఫర్మేషన్ ఫర్ గ్రోత్ అని మనము జిల్లా స్థాయిలో పెట్టుకుంటున్నాము. ఆ ఇగ్నైట్లో ఎవరికి ఏ స్కీమ్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలన్నా, లేదా వాళ్ళకి ఆ స్కీమ్ అమలు చేసే దాంట్లో ఉన్న ఇబ్బందుల గురించో, లేదా టెక్నికల్ అప్రైజల్ గురించి ఏదైనా కావాలని కూడా హెల్ప్ చేయడానికి రైస్ సెంటర్ ఉపయోగపడుతుంది. ఇది కాకుండా ఏఐ ఫర్ ష్యూర్ మీరందరూ పార్టిసిపేట్ చేశారు, చూశారు కూడా. ఎవరైతే ఇప్పుడు ఆల్రెడీ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఉన్నారో, మహిళా పారిశ్రామికవేత్తలు ఉన్నారో, చిన్న చిన్న స్థాయిలో చేస్తూ ఉన్నారో వాళ్ళకి ఈ డిజిటల్ మార్కెటింగు, డిజిటల్ ఇంటర్నెట్ బేస్డ్ మార్కెటింగ్, అలాగే పబ్లిసిటీ అయితే ఉందో దీనికి నేర్పించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ఎయిడెడ్ లెర్నింగ్, అలాగే అడ్వర్టైజ్మెంట్ కూడా నేర్పించడానికి ఈ సెంటర్ ఉపయోగపడుతుంది. ఇదే కాకుండా ఎంబ్రాయిడరీ, కుట్టు మిషన్స్, అట్లాగే కంప్యూటర్ ఎయిడెడ్ లెర్నింగు, ఈ ఎక్సెల్, అలాగే ఎంఎస్ ఆఫీస్ నేర్చుకోవడము, అలాగే కంప్యూటర్ ఎంబ్రాయిడరీ ఫెసిలిటీస్ కూడా ఈ రైస్ సెంటర్లో పెట్టడం జరిగింది. దాన్ని ఇక్కడ ఉన్న మహిళలు ఫ్రీ ఆఫ్ కాస్ట్ వచ్చి వాడుకోవచ్చు. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఒక మహిళకి వాళ్ళ ఇంట్లో నేను పని చేయాలని ఆలోచించుకోవాలి, ఏదో కొంచెం రాసుకోవాలంటే వాళ్ళకి అవకాశం ఉండకపోవచ్చు. వాళ్ళు ఇక్కడ వస్తే ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవుతుంది వాళ్ళకి. ఇక్కడ ఉన్న వాళ్ళు గైడ్ చేస్తారు, ఒకరికొకరు ఆలోచించుకొని, ఒకరికొకరు చర్చించుకొని, వీళ్ళకి తెలిసింది వాళ్ళకి చెప్పడము, వాళ్ళు తెలిసింది వీళ్ళు తెలుసుకోవడము, ఈ టైప్ ఒక ఐడియా ఎక్స్చేంజ్ సెంటర్గా ఈ రైస్ సెంటర్ పనిచేస్తుంది.